హాయ్ అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నైట్ అయితే మేము రీచ్ అయ్యాము ఇక్కడ ఊర్లోకి. 11:30 అరౌండ్ రీచ్ అయ్యాము. రీచ్ అయ్యేసి నిద్రపోయినా ఇంకా 12:30కి అయితే లేక 12 అవర్స్, మొత్తం 12 అవర్స్ అయితే నిద్రపోయినాయి అనమాట. ఇప్పుడైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. ఒక 5 బీచ్ అయితే పక్కనే ఉంది, ఇల్లు పక్కనే బీచ్ ఉంది, కానీ ఇంకా లొకేషన్ ఇంకో బీచ్ది చాలా బాగుందని చెప్పారనమాట. సో అదే బీచ్ దగ్గర అయితే ఇప్పుడు మేము వచ్చామన్నమాట. వెనకాల చూడొచ్చు ఎంత బాగుంది లొకేషన్. అది చెట్లు అయితే చాలా సూపర్గా ఉన్నాయి. ఇంకా బీచ్ అయితే ముందర కనిపిస్తూ ఉంది. నేను ఫాదర్ అండ్ బ్రదర్ వచ్చాము. ఇంకో బ్రదర్ ఉన్నాడు కదా, వాళ్ళ కొడుకుతో వచ్చామన్నమాట ఇక్కడికి. సో ఎవరు లేరు ఇక్కడ. చాలా హాయ్ చూపిస్తా చూడండి ఇప్పుడు బీచ్ మీకు. ఈ చెట్లు అయితే నాకు బాగా నచ్చినాయి అన్నమాట. ఇక్కడ షూటింగ్ కూడా మేమైతే చేసుకోవచ్చండి. అంటే ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ చాలా మంచిగా అయితే పెట్టారు. లైటింగ్, ఇంకా అక్కడ హార్ట్ షేప్ ఉంది. హార్స్ కూడా ఉంది అక్కడ హార్స్ రైడ్ కూడా అయితే చేయొచ్చు అనుకుంటా. చూడండి అక్కడైతే బీచ్ అయితే చాలా బాగుంది. ఈ బీచ్ పేరు వచ్చేసి అప్సరకొండ బీచ్ అన్నమాట. సో ఊరు వచ్చేసి ఈ కొండ కనిపిస్తూ ఉంది కదా, ఈ కొండ ఆ పక్క ఊరు అయితే ఉంది. మేము పెళ్ళికి వచ్చినాం కదా, ఆ ఊరు అయితే ఈ కొండ ఆ పక్క ఉంది. ఆ పక్క కూడా బీచ్ సూపర్గా ఉంది. కానీ ఇది ఇక్కడికి వచ్చాము. అక్కడికైతే మేము ముందు వెళ్ళామన్నమాట. ఇక్కడ ఫస్ట్ టైం అయితే వచ్చినాము. ఇంకా మీకు చూపించడానికి ఇంకో బాగుంటుంది బీచ్ అనేసి వచ్చాము. చూడండి వాళ్ళ చిన్న దగ్గర ఉన్నాడు. చాలా అంటే చాలా బాగా ఉందన్నమాట. ఈ బీచ్ చాలా సూపర్గా ఉంది. ఇంకా క్లీన్ కూడా ఉంది. ఇక్కడ నుంచి గోకర్ణ ఉంది కదా, గోకర్ణ ఎవరికైనా తెలిసింటే, గోకర్ణ వచ్చేసి ఇక్కడ నుంచి 50 to 60 కిలోమీటర్స్ ఉంది. నేనైతే ట్రై చేస్తాను అక్కడ కూడా వెళ్ళేకి. ఇంకా మురుడేశ్వర్ ఉంది కదా, మురుడేశ్వర్ అయితే చాలా మందికి తెలుసు. ఇంకా టెంపుల్ అయితే ఫేమస్ అక్కడ మురుడేశ్వర్లో. సో ఇక్కడ నుంచి ఐ థింక్ సో 10 to 15 కిలోమీటర్స్ ఉంది మురుడేశ్వర్. ఇంకా అక్కడ కూడా వెళ్ళేకైతే నేను ట్రై చేస్తాను, మీకు చూపిస్తా ఎలా ఉంది మురుడేశ్వర్ అనేసి. సో ఇంకా బీచ్లో అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంకా బీచ్ లోపలికి అయితే వెళ్ళలేము, ఏమి తీసుకొని రాలేము, అన్నీ ఇంట్లోనే ఉన్నాయి బట్టలు, కాబట్టి కిందే తడుస్తున్నాం అనమాట అంతే. ఇంకా చూడండి, ఇంకా ఎంజాయ్ చేయండి. బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, చాలా మంచి మంచి బ్లాగ్స్. సో బీచ్ని ఈరోజు ఎంజాయ్ చేయండి. ఈ బోట్స్ ఉన్నాయి కదా, ఈ బోట్స్ అయితే మార్నింగ్ వెళ్తాయన్నమాట ఫిషింగ్ కోసం. ఇంకా ఒక బోట్ ఉంది అక్కడ చూడండి, కనిపిస్తూ ఉందా మీకు? అక్కడైతే ఒక బోట్ ఉంది. వాళ్ళైతే ఫిషింగ్ పోయారనమాట. వావ్, హాట్ ఫోటోగ్రఫీ కోసం. చూడండి నెట్ కూడా పెట్టినారు ఇక్కడే. ఈ నెట్ వేసుకొని పొద్దున్నే అయితే వీళ్ళు పోతారనమాట అది ఫిషింగ్ చేసేకి ఈ బోట్లోనే. ఫోటోగ్రఫీకి అయితే పక్కా పర్ఫెక్ట్ లొకేషన్ అండి. ఇది చాలా పర్ఫెక్ట్ లొకేషన్ ఉంది ఫోటోగ్రఫీ కోసం. ఏమో ఇక్కడ పెట్టారు, ఫోటో షూట్ కూడా చేస్తారు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇవన్నీ పెట్టారు కదా, ఈ హార్ట్ షేపు, ఇంకా అక్కడ వెల్కమింగ్ది, ఇవన్నీ అయితే ఫోటోగ్రఫీస్ ఇక్కడ చేస్తారు అనుకుంటా నేను. ఇక్కడైతే గుర్రం కూడా పెట్టారు చూడండి. వావ్, 2 అయితే ఉన్నాయి గుర్రాలు, హార్స్. చూడండి, నేను చెప్పా కదా టీవీ ఫ్రేమ్ ఇవి అంతా అయితే నాకు తెలిసి పక్కా ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. వెడ్డింగ్ షూటింగ్ కానీ లేకపోతే ఏదో ఒకటి షూటింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ చూడు, పియానో టైప్ కూడా పెట్టారు. ఇంకా టెలిఫోన్ బూత్ ఉంది.
సో ఇక్కడైతే వెడ్డింగ్ షూటింగ్ అయితే జరుగుతుంది పక్కా, నాకైతే అలాగే ఉంది. भाई तुम्हारा ही है ये घोड़ा? हाँ, ये किस लिए है यहाँ पे? अच्छा, ये पूरा वही है सिस्टम है मतलब? वो दूसरा का है, ये हमारा अभी चला रहे हैं. अच्छा अच्छा, చెప్పా కదా నేను ఇప్పుడు మీకు. సో ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతుంది. ప్రీ వెడ్డింగ్ కానీ ఆఫ్టర్ వెడ్డింగ్ కానీ ఏదో ఒకటి మీరు ఏదో ఒకటి అనుకోవచ్చు. అక్కడ ఒకటి నిద్రపోతుంది, ఇక్కడ ఒకటి ఉంది. ये कुछ करता नहीं ना? हाँ, कुछ नहीं करता भैया. वही हमारा शेरा है इसका नाम. ठंडी का मौसम है ना. हाँ, क्या ठंडी यार, गर्मी हो रही है यहाँ पे हमारे को. हमको गर्मी है. अच्छा इसको ठंडी है. हाँ हाँ, धूप पे थोड़ा रुकता है. अच्छा अच्छा, उसको क्या हुआ, वो सो रहा है क्या? वो सो रहा नहीं, उसको गर्म पानी से ये दिया. हाँ पानी. हाँ हाँ, इसलिए सोया, उसको मसाज. अच्छा अच्छा अच्छा, आप कहाँ से हो? मैं इधर का लोकल है. हाँ, हिंदी अच्छा बात कर रहा है. इधर का आदमी को हिंदी नहीं मालूम नहीं पड़ता, बहुत कम को आता है. हाँ, आपको क्या नहीं, हमारा आंध्र प्रदेश है. ये हमारे भाई का ससुरे का गांव है, मंकी. हाँ हाँ, मंकी मड़ी. हाँ, बोटिंग किया? बोटिंग नहीं किया हम अभी तो सिर्फ घूमने आए हैं. हाँ, कपड़ा वपड़ा. अच्छा. हाँ हाँ. సో ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది, వీళ్ళే అంట ఇవంతా షూటింగ్ జరుగుతుంది. హౌస్లో కూర్చొని షూట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా ఒకటి ఉంది, అది అయితే నిద్రపోతా ఉందని చెప్పాడు. హాట్ వాటర్ అయితే వేసాడట. సో లొకేషన్ అయితే చాలా బాగుంది, అప్సరకొండ బీచ్. మీరు గూగుల్లో ఈ పక్క వస్తే ముడివేశ్వర్ సైడ్, గోకర్ణ సైడ్ మీరు వస్తే ఈ బీచ్కి ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ బీచ్ అయితే, అప్సరకొండ బీచ్. మీరు కూడా ఈ పక్క ఎప్పుడైనా వస్తే విజిట్ చేయండి. బీచెస్ అయితే చాలా ఉన్నాయి ఈ పక్క. ఈ బీచెస్ అయితే బాగానే ఉంది. ఇంకా వాటర్ ఫాల్ ఏదో ఉందంట ఇక్కడ, సో అది కూడా విజిట్ చేద్దాము కాసేపులో. ట్రీస్ అయితే చాలా బాగా నచ్చినాయి, అక్కడ వెళ్ళేసి నేను చూపిస్తాను మీకు. ఇదే అండి ట్రీస్, నేను ఇందాకే చెప్పా కదా. చాలా బాగా సీనిక్గా ఉంది ఈ వ్యూ అయితే. పిల్లలు అయితే క్రికెట్ ఆడుతున్నారు అక్కడ. ఈ చెట్టు ఎవరికైనా తెలుసా? ఈ చెట్టు పండు అక్కడ వస్తుంది. ఆ పండు నాకైతే ప్రస్తుతానికి ఆ వర్డ్ రావడంలే. ఏదో బటర్ ఫ్రూటా, ఆ కాయ వస్తుంది. ఆ కాయ పేరు నాకైతే సరిగా జాక్ ఫ్రూట్ అనుకుంటా. జాక్ ఫ్రూట్ ఇదే అండి, అది జాక్ ఫ్రూట్ చెట్టు. ఇంకా పిల్లలు అయితే క్రికెట్ ఆడుకుంటున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. అక్కడ వచ్చి బీచ్. కన్నడ మాట్లాడతారు ఇక్కడ. ఇంకా ఇంకోటి ఉంది तुलु. हिंदी आता है तुम्हें? नहीं आता, उर्दू हिंदी नहीं, कन्नड़ा. कन्नड़ा और कोंकणी. अच्छा मैं तो भूल ही गया था. నేనైతే మర్చిపోయినా, కొంకణి కూడా అయితే మాట్లాడతారు ఇక్కడ. खेलो खेलो तुम लोग खेलो. हाँ, प्ले प्ले प्ले. कन्नड़ा भी आता है, हिंदी भी आ रहा है ना? हाँ अर्धा अर्धा ठीक है. వాళ్ళకైతే కన్నడ వచ్చు, కొంకణి వచ్చు, హిందీ అయితే కొంచెం కొంచెం వచ్చు అనమాట చెప్తున్నారు వాళ్ళే. సో ఇంకా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్దామండి. పక్కనే ఉందంట, ఒక 10 to 15 minutes అనుకుంటా. అక్కడ వెళ్ళేసి అది కూడా చూపిస్తాను.
వాటర్ ఫాల్ కోసం అయితే ఎక్కడో కొండ అయితే ఎక్కుతున్నాం. ఇక్కడే పక్కనే ఉంది, బీచ్ పక్కనే ఇక్కడెక్కడో వాటర్ ఫాల్ ఉందంట. సో అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ నుంచి అయితే ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది బీచ్. ఏదో పార్క్ కూడా ఉంది ఇక్కడ, మరీన్ పార్క్ అంట. నాకైతే తెలియదు ఇక్కడ పార్క్ ఉంది అనేసి. మేమైతే వచ్చింది వాటర్ ఫాల్ కోసం, కానీ పార్క్ కూడా ఉందంట. వావ్, మరీన్ పార్క్, ఫీల్ ద వేల్ షార్క్. ఓకే, కొండ పైన ఉన్నాం మేము ఇప్పుడు. బీచ్ అయితే మా ముందర ఉంది. ఇల్లు చూడ ఎంత బాగా కట్టాడు ఎవరో. కొండ పైన ఒక ఇల్లు ఉంది ఇక్కడ. ఐ థింక్ ఈ ప్రాపర్టీ మొత్తం ఈ బిల్డింగ్ ఉంది అనుకుంటా. ఓకే, వాటర్ ఫాల్స్ దారి అయితే ఇదే. ఇదైతే ఇల్లు, చాలా పీస్ఫుల్ లొకేషన్లో అయితే ఉంది ఇల్లు. పైకి అయితే ఎక్కినాం, ఇప్పుడు కిందకైతే దిగుతున్నాం. చాలా మంది ట్రావెలర్స్ అయితే వచ్చారు ఇక్కడికి. దారిలో వచ్చేటప్పుడు అయితే ఎవరు కనిపించలేదు, ఓన్లీ 1-2 బండ్లు అయితే కనిపించినాయి. ఇప్పుడైతే చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇదిగోండి అప్సరా కొండ ఫాల్స్ అండ్ బీచ్, ఆ వెరీ సీనిక్ పాపులర్. ఇంకా ముందర మొత్తం మీరే చదువుకోవచ్చు పాజ్ చేసేసి. మరీన్ పార్క్, మరీన్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్, సన్సెట్ వ్యూ పాయింట్, చిల్డ్రన్స్ ప్లే గార్డెన్ అండ్ అప్సరా కొండ బీచ్. ఓకే, బీచ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇప్పుడు వెళ్ళాం కదా, ఆ బీచ్ కూడా ఉందంట. ఇవే అండి జాక్ ఫ్రూట్ చెట్లు. ఫాల్స్కి అయితే కిందకైతే వెళ్ళాలి. కిందకైతే వెళ్తున్నాం కదా. ఒక టూరిస్టర్ అయితే వచ్చినారు ముందరికి. వాళ్ళకి అడిగినా నేను ఫాల్స్ ఇలాగే దారి అని. సో ఇలాగే అని చెప్పారు. ఇంకా అయితే వాటర్ అంత లేదంట, కానీ ఇప్పుడు వచ్చాము కాబట్టి సో చూసేసి అయితే వెళ్దాం. మీకు కూడా చూపించేస్తా ఎలా ఉంది ఫాల్ అనేసి. ఇంకా రైనీ సీజన్లో అయితే నాకు తెలిసి చాలా ఎక్కువ నీళ్ళు ఉండేది. వాళ్ళు అయితే చెప్పారు నీళ్ళు లేదని, అయినా కూడా పోయి చూద్దాం. చాలామంది నిలబడుకొని ఉన్నారు ఇక్కడే. సో ఇదైతే వాటర్ ఫాల్ అండి. చాలా తక్కువ నీళ్ళు అయితే పడతా ఉంది, కానీ ఎంజాయ్ చేస్తున్నారు అందరు ఇక్కడ. చాలా తక్కువే ఉంది కానీ బాగానే ఉంది. ఓకే ఫైన్. ఇంకా ఫుల్ వాటర్ నిండే చాలా మంచిగా కనిపించేది ఈ లొకేషన్. మొత్తం ట్రీస్తో కవర్ ఉంది. ఇంకా నీళ్ళు ఇంకా కింద పోతానే ఉంది. ఫుల్ ఫారెస్ట్ వైబ్ అయితే వస్తుంది ఇక్కడ. చూడండి, ఇదంతా నీళ్ళు పోయేదారే, కానీ వాటర్ ఫాల్ తక్కువ ఉంది కదా, సో తక్కువ నీళ్ళు పోతుందన్నమాట. అప్సరా కొండ బీచ్ అయితే ఈ పక్కకు ఉంది, అది పైన నుంచి అయితే చూపిస్తా. ఇదైతే వాటర్ ఫాల్ అండి, అప్సరా కొండ వాటర్ ఫాల్. లెట్స్ రిటర్న్. చాలామంది అయితే వచ్చారు, టూరిస్టరే అనుకుంటా ఈ పక్క వచ్చేనారు కదా వాళ్ళందరూ. చాలా డౌన్ ఉండింది అది, చాలా కిందకి అయితే నడిచేసి వెళ్ళాను అనమాట. ఇంకా పైకి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి అప్సరాకొండ బీచ్ అయితే కనిపిస్తుంది. ఇందాకే వెళ్ళాం కదా, అది కనిపిస్తుంది అంతా. అది కూడా నేను చూపిస్తాను మీకు. మొత్తం అయితే కన్నడలోనే రాస్తుంది ఇక్కడ. ఏమేమో 20 రూపీస్ టికెట్ అనుకుంటా. మరీన్ పార్క్ అయితే మరీన్ పార్క్ అంట. ఇదండి మరీన్ పార్క్ అంట. సో వ్యూ పాయింట్ ఉంది, ఇంకా ఏమున్నాయో చూద్దాం, నాకు కూడా తెలియదు. సో ఫస్ట్ మరీన్ పార్క్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. బీచ్ సౌండ్ మొత్తం వినిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి. ఇదిగోండి బీచ్. టార్టైస్ లాగా స్టోన్ అయితే పెట్టారు. డిప్టీ కన్వర్జేషన్ ఆఫ్ ఫారెస్ట్. టర్టల్స్ ఉన్నాయంట ఇక్కడ. చిన్న పాండ్ అయితే ఉంది ఇక్కడ. కిందకైతే బీచ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. కింద నుంచి దారి ఉందంట బీచ్ దగ్గర వెళ్ళేకి, కానీ ఇప్పుడే బీచ్ దగ్గర నుంచి అయితే వచ్చాము. సో మేము పైన వ్యూ కోసం వెళ్తున్నాము. ఓ టైగర్ ఉంది ఇక్కడ.
ఆక్టోపస్. యూసఫ్ టైగర్ అదేగా గొరిల్లా. వావ్, గొరిల్లా. చిన్నపిల్లలు వచ్చింటే ఇంకా ఆడుకునే వాళ్ళు. యూసుఫ్కి కూడా వదిలేస్తే ఇక్కడ ఆడేస్తాడు ఫుల్, ఒక చోటు ఉండడు, అందుకు ఎత్తుకొని ఉన్నాడు మా తమ్ముడు. కూర్చోనికి ప్లేస్ ఉంది, చాలా బాగా అయితే కట్టారు కదా. వావ్, క్రాబ్. లోపల వచ్చాకైతే 20 రూపీస్ టికెట్ తీసుకున్నారు, కానీ ఇది క్లోజ్ ఉంది. ఏమైనా మ్యూజియం ఉందనుకుంటా లోపల. సీ హార్స్. ఇంకా పోతానే ఉందా దారి? ఓ, ఇక్కడ వరకే అనుకున్నాను నేను, కానీ దారి అయితే ఇంకా లోపలికి ఉంది. ఇంకా వెళ్తానే ఉన్నాము. ఓ, క్లోజ్ చేసినారా ఇక్కడ? దారి పక్కన నుంచి అయితే వదిలినారు, క్లోజ్ అయింది. ఓ వావ్, ఇక్కడికైతే వాల్ అయితే వేసేసినారు, కానీ అక్కడ నుంచి దుంకైతే వచ్చేసినాం మేము. వావ్, సుబ్హానల్లాహ్. ఏం వ్యూ ఉంది బీచ్ది. చాలా అంటే చాలా సూపర్గా ఉంది, చాలా సూపర్గా ఉంది. ఇందాక వెళ్ళాం కదా అండి, అక్కడికైతే వెళ్ళినాము. ఇదే అప్సరాకొండ బీచ్. ఇంకా అప్సరాకొండ పైన ఉన్నాము. అప్సరాకొండ వాటర్ ఫాల్ అయితే ఇందాకే చూపించా కదా, అదే మొత్తం వాటర్ అయితే ఇక్కడికి వస్తూ ఉంది, అది బీచ్ వాటర్. చాలా సూపర్గా ఉంది కదా. ఇంకా ముందర కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది, అది కూడా మీకు అయితే చూపిస్తా. అక్కడ నుంచి సన్సెట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అక్కడికైతే వెళ్తాను. మొత్తం ఫోటోగ్రఫీ అయితే జరుగుతుంది ఈ బీచ్లో. అయితే నాకు తెలిసి ఫోటోగ్రఫీ ఫేమస్, ఎందుకంటే అక్కడ హార్స్ దగ్గర నేనైతే అడిగిన ఆ అన్నకి. సో అన్న చెప్పాడు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి చాలామంది వస్తారు ఇక్కడ ఫోటోగ్రఫీ చేసుకోనికి. ఆంధ్రప్రదేశ్ నుంచే చాలామంది వస్తారంట. సో ఫోటోగ్రఫీకి చాలా ఫేమస్ అనమాట. సో ఇందరికైతే వెళ్తున్నాము పైగా. సో వచ్చేసామండి వ్యూ పాయింట్ దగ్గరికి. వావ్, ఇదైతే సన్సెట్ వ్యూ పాయింట్. లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉందన్నమాట. అక్కడ కూడా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ జరుగుతుంది. రెడ్ డ్రెస్. చాలామంది అయితే ఇక్కడ వెడ్డింగ్ షూటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇదైతే అప్సరాకొండ. సన్సెట్ అయితే అవుతా ఉంది. ఇంకా 1 గంట ఉంది, అర్ధగంట ఉంది అనుకుంటా సన్సెట్కి. చాలా సూపర్ ఉంది లొకేషన్. ఇక్కడ నుంచి అయితే మొత్తం బీచ్ కనిపిస్తుంది. చూసారు కదా టైం ల్యాప్స్ ఎలా ఉంది, ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉండింది. సన్సెట్ అవుతా ఉంది. ఇంకా 20-30 మినిట్స్ ఉంది సన్సెట్కి, కానీ చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. పిల్లోడైతే మాతోనే ఉన్నాడు కదా, కాబట్టి వెళ్ళిపోదాం ఇంటికి. సన్సెట్ అయితే అవుతానే ఉందండి. మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా ఇంటికైతే వెళ్ళాలి. ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. అప్సరాకొండ బీచ్ అయితే చూపించిన నేను, ఇంకా అప్సరాకొండ వాటర్ ఫాల్ అయితే చూపించిన. మేమైతే ప్రస్తుతానికి అప్సరాకొండ పైనే ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే సూపర్గా ఉంది నిజంగా. సన్సెట్ వరకు కూర్చొనేవాడిని నేను, కానీ నాన్న అక్కడే బండి దగ్గర ఉన్నారు, ఎందుకంటే నడచలేరు ఇంత దూరము. చాలా దూరం అయితే నడిచేసి వచ్చినాం మేము, నేను తమ్ముడు. సో ఈ వ్లాగ్కి ఇక్కడికే ఎండ్ చేస్తానన్నమాట. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్లో మీరు కర్ణాటకలో నేను ఏమైనా వేరే ప్లేసెస్కి విజిట్ చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేద్దాం. సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేసుకోండి. కలుద్దాం ఇంకా నెక్స్ట్ వీడియోలో. బాయ్.